ప్రభుత్వం పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. అందరూ కష్టపడుతున్నారు. చంద్రబాబు గారు కష్టపడుతున్నారు. ఆయన్ని ముసలోడు అంటారు కదా, ముసలోడు కాదు, 26 సంవత్సరాల కుర్రోడ్లా పనిచేస్తున్నాడు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో చూడండి ఎంతమంది సహాయం చేశాడు. ఎక్కడికి వెళ్ళి సహాయం చేసుకుని వస్తున్నారు. అలాగే లోకేష్ బాబు కూడా విదేశాలకు వెళ్ళి 10 రోజులు ఉండి కష్టపడి ఎన్నో కంపెనీలన్నీ మొత్తం అన్నీ తీసుకొస్తున్నాడు. అమ్మా, ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్రం 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు చేసేయంటే ఇంకా మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు గారిని. ఏమ్మా, ప్రతి ఒక్కరికి అన్నకాయలు పెట్టి ప్రతి ఒక్కరికి మాలాంటి వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. బాగుందమ్మా. ఇంట్లో కూడా ఎంతకంటే బాగుంటుంది ఏంటి, ఏమన్నా ఒక కూర పెడుతున్నారు, పచ్చడి పెడుతున్నారు, సాంబార్ పెడుతున్నారు, పెరుగు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. 5 రూపాయలకి ఏం వస్తుంది తల్లి, ఏం రాదు కదమ్మా. ఇంక అంతకంటే ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి దాదాపుగా 100 రోజుల పైనే అవుతుంది. ఏం చేసింది ప్రభుత్వం ప్రజల కోసం? ఏం చేసిందా? ఇప్పుడు ఇవాళ ఉచితంగా గ్యాస్ కలెక్షన్ ఇస్తున్నారు కదా, అన్న క్యాన్లు పెట్టారు కదా. తర్వాత జగన్ గారు రాళ్ళు వేస్తారు చూసారా, వెయ్యి పొలాల్లో అద్దురాలు వేస్తారు కదా, ఆయన ఫోటోలు పెట్టుకొని. అసలు ఆయన చేసే అప్పులను తీసుకోవడం సరిపోతుందమ్మా. ఇవాళ చంద్రబాబు గారు కాబట్టి ఇది అసలు ప్రభుత్వం నడుస్తుంది. అదే ఇంకొకరు ఎవరైనా అయితే ప్రభుత్వం నడదాం అసలు. అలా చేసుకెళ్ళారు చంద్రబాబు జగన్ గారు. అది ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఇసుక అని చెప్పేసి పథకం అమలు చేశారు కదా, అది అందుతుంది అందరికీ. ఫ్రీ ఇసుక అంటే అందాక ఇబ్బందులు ఉన్నాయి, వస్తుంది, ఏం పర్లా. చంద్రబాబు గారు చెప్తున్నారుగా పార్టీలుగా, నాయకులకి, కార్యగా మీరు ఎవరిని దాన్ని ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇలా ఏ నాయకుడు చెప్తాడమ్మా? అందుకని చెప్పి బ్రాంతి షాపుల్లో కూడా మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రభుత్వానికి చెడ్డపేరు, మన కష్టం అంతా వృధా అయిపోద్ది, జనాలు చెడ్డపేరు తెచ్చుకోమని అందరికీ చెప్తున్నాడు కదా. నేను తాగేవాడిని కాదు, కానీ అడుగుతున్నాను. అడిగితే ప్రతి ఒక్కరు కూడా బాగుందని చెప్తున్నారు. బాగుందండి. ఆ తర్వాత మనకి అప్పుడు బ్రాండ్లు, పాత బ్రాండ్లు ఉన్నాయి కదా, ఆయన ఇస్తారు మరి చక్కగా బ్రహ్మాండం. అంటే నాకైతే అలవాటు లేదు. వాళ్ళని కనుక్కుంటే చెప్తున్నారు బాగుందని చెప్తున్నారు. అది ఏ రకంగా చూసినా మన ప్రభుత్వం మట్టుగా మరి ఇంతకంటే మంచి ప్రభుత్వం, ఇంతకంటే మంచి నాయకుడు, ఎందుకంటే మంచి సీఎం, ఆయనకి తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడు అసలు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడినారమ్మా. ఆయన తట్టుకొని నిలబడ్డాడంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఇంకోళ్ళు అయితే చనిపోతారు, అసలు ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి స్థితి తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల కోసం నిలబడినట్టు ఇవాళ దేవుడు అమ్మ, మహానుభావుడు ఆయన చంద్రబాబు గారు. అది అంటే మరి భోజనం ఒకటే కాదు, చాలా ఇంకా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవాళ రాజధాని ఏ స్థితికి తీసుకొచ్చాడు మళ్ళీ. మన జగన్ వదిలేసిన మన పోలవరం చూసారా ఏం చేశాడు. ఇన్ని రకాలుగా అసలు పాపం ఆయన ఎన్ని రకాల కష్టపడుతున్నాడు. మొన్న వరదలు వస్తే 10 రోజులు ఇక్కడే ఉండి చేశాడు కదా ప్రతి ఒక్కరికి కూడా. పావులు ఉన్నాయండి, అవి ఉన్న తేళ్ళు ఉన్నాయి, మీరు దిగవద్దంటే పోతామయ్యా. ముందు ప్రజలు కావాలి, ముందు మనం కాదు, ప్రజలు కావాలని, ప్రజలు బాగుండాలని చెప్పేసి ఏంటి ఇవాళకి పాలు తాగుతున్నారండి. ఇవాళ పాలు ప్యాకెట్లు, చంద్రబాబు ఇచ్చిన పాలు ప్యాకెట్లు ఇవాళకి ఉన్నాయి ప్యాకెట్లు. అవి మామూలు ప్యాకెట్లు అయితే పోతాయని చెప్పేసి 6 నెలలు ఉండే ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు కూడా ఇచ్చి ఆదుకున్నారు. పాలు, పెరుగు, నెయ్యి ఇది అనకూడదు కానీ భోజనం, రెట్లు, పళ్ళు, అలా వాళ్ళు 25,000 ఇంటికి ఇచ్చాడమ్మా. 3,000 రూపాయలు బండికి ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలండి? ఇంకా ఎవరైనా చూసారా 25,000 రూపాయలు, 30,000 రూపాయలు ఎవరైనా చూసారా ఎప్పుడైనా గవర్నమెంట్ ద్వారా వచ్చింది ఎక్కడైనా? చంద్రబాబు గారు దేవుడు కాదు కమ్మా. ఆయన కురవడానికి, రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి ఆయన నిమిత్త మాత్రుడే. ఇవన్నీ ఎవరు అనుకుంటారు వస్తాయని చెప్పి అనుకుంటారా? అనుకుంటే ఎవరైనా ఆయన మీద తెచ్చుకుంటాడు. ఇది అంత అపవాదం తెచ్చుకుంటాడు ఆయన. ఏమన్నా కోరి తెచ్చుకుంటాడు ఏమన్నా? ఇంత కష్టపడాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? ఆయన ఏదో ఒక రాళ్ళు వేసేసి ఏదో శవాల మీద ఏదో మరమరాలు ఏరుకున్నట్టుగా ఆయనకి ఎక్కడ శవం దొరుకుద్దా, ఎక్కడ ఏదో ఉంటుందని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఆయన. ప్రతిపక్షంగా అంతే. ఆయన అందులోకి జగమే మాయ. ఆ జగన్కి కావాల్సింది ఏంటంటే మాయ కావాలి. అది ఇస్తున్నారమ్మా. పొద్దున్న జగన్ 6 గంటలకు ఇస్తే మేము 5 గంటలకు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు 5:30కి లేపిస్తున్నాడమ్మా. అసలు ఆయన చెప్పాడంటే చేస్తాడంతే, ఇంకేం లేదు. ఇంకా చంద్రబాబు విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏం పర్వాలేదమ్మా. రాష్ట్రం చాలా పురోగతికి చెందుద్ది, చాలా బాగుంటుంది. ఇంకా అది సూపర్ 6 పథకాలు అమలు అవ్వడానికి డబ్బులు లేవు, కొంచెం టైం పట్టిద్దని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు, మీకు నమ్మకం ఉందా అమలు అవుతాయని? ఆయన అన్నాడంటే
జనం కంగారు పడతారు, తొందర పడతారని చెప్తున్నాడు, చేస్తాడు. ఇంకా ఇవ్వలేదు అంటే ఒకటి చదువుకొని రావాలి కదమ్మా. నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఏమ్మా, 5 సంవత్సరాలు పెట్టింది. నేను చేస్తున్నాను డప్పు కొట్టుకొని తిరిగాడు ఆ ఊరికనే. ఇవాళ మరి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళావే, సిగ్గుండా నీకునా? అవన్నీ ఎవరు తీరుతాడు? నీ బాబు తీరుతాడు ఏమన్నా? ఏమా ఇన్ని చేసుకుంటూ వస్తుండే ఆయన పెద్ద ఆయన పెట్టుకుని అలా మాట్లాడడం కూడా మన బుద్ధి ఉండాలిగా కనీసం. మన అన్నం తినేది భోజనమే కదా. నోటికి వచ్చి మాట్లాడితే మాట్లాడే వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సజ్జలు కూడా లేరు, ఎవరు లేరు. ఈయన ఒక్కడే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు లేరు, ఆయన మాట్లాడించిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇవాళ ఎవరు లేరు కాబట్టి ఆయన ఒక్కడే మాట్లాడుకుంటున్నారు. రేపు ఉండేది ఒక్కడే ఉంటాడు పార్టీలో, ఇంకెవరు ఉంటారమ్మా. అది థ్యాంక్స్ అమ్మా.